హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిప్లొమా తర్వాత కానీ లేదా డిగ్రీ మ్యాథమెటిక్స్ తర్వాత కానీ ఇంజనీరింగ్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలని ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పీజీ ఈసెట్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇదిగోండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, మీకు కామన్ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి స్టార్టింగ్ వచ్చేసి మార్చి 3 నుంచి ఉంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12th మే రోజు ఉంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు చూడండి, ఇదిగోండి April 19th వరకు అయితే వితౌట్ ఫైన్తోని April 19th వరకు అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ మీకు విత్ ఫైన్తో కూడా ఇక్కడ నీట్గా క్లియర్గా ఉన్నాయి, మీకు చూడొచ్చు. ఓకేనా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ ఉన్న ఇవన్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. అయినా ప్రతిదీ కూడా నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదిగోండి, నేను షాంపిల్గా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓపెన్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ కూడా మీకు వితౌట్ ఫైన్స్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, డేట్ ఎప్పుడు ఉంది, టెస్ట్ కోడ్స్ ఏంటి, ఏమేమి అవైలబుల్ అని క్లియర్గా మొత్తం ఉంది. ఇక్కడ మీకు అప్లికేషన్లు యూజర్ గైడ్స్తో సహా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇది అప్లికేషన్ చేయాలంటే మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మార్క్ టెస్ట్ కూడా మీరు ఫ్రెష్గా కొత్త వాళ్ళు మీకు అటెండ్ కావాలంటే ఇక్కడ మార్క్ టెస్ట్ ఉంటుంది. మార్క్ టెస్ట్లో చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు డిప్లొమా తర్వాత కానీ బీఎస్సీ తర్వాత కానీ ఇవన్నిటికి కూడా ఈ పీజీ ఈసెట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, మీకు మోడల్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది. మీరు షాంపిల్గా మాత్రమే మీరు చూపెడుతున్నా. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఇట్లా కూడా. సో ఇక్కడ మీకు షాంపిల్గా ఈ విధంగా చూపెడితే ఇదిగోండి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సేమ్ టు సేమ్ ఇదే విధంగా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటే అటెంప్ట్ ఇదే విధంగా చేయాలి. ఇట్లా క్వశ్చన్స్ సెలెక్ట్ చదువుకోవాలి, ఆన్సర్ పెట్టాలి, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్కి ఇవన్నీ ఆన్సర్ చేసినవి ఉంటాయి, చేయనివి ఉంటాయి, టోటల్ ఎంత అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఈ సెక్షన్ అయితే ఒక్కసారి మీకే వదిలి పెడుతున్నా. ఇదిగోండి, మార్క్ టెస్ట్లో అవన్నీ కూడా ఉంటాయి. ఏది పీజీ ఈసెట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా, అప్లికేషన్ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను, స్టెప్ 1. ఓకేనండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని కనబడుతుంది కదా. మీరు డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటారా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి బీఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన హాల్ టికెట్ చూస్ చేసుకుంటే దానికి సంబంధించిన హాల్ టికెట్ ఎంటర్ చేయండి. లేదా డిప్లొమా తర్వాత మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటే ఆ పిన్ నెంబర్ కానీ ఆ హాల్ టికెట్ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ బ్రాంచ్ స్టడీ డేట్ డిప్లొమా లెవెల్, నేను డిప్లొమా లెవెల్ చూస్ చేసుకుంటే దానికి సంబంధించి, బీఎస్సీకి సంబంధించిన మ్యాథమెటిక్స్లో చేసుకుంటే దానికి సంబంధించింది. అట్లా అర్థమైందండి. సో మీరు ఏది డిప్లొమా చదివితే డిప్లొమాలో ఏ కోర్స్ చేశారు, మ్యాథమెటిక్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివితే ఏ కోర్స్ చేశారు అనేది అట్లా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్. తర్వాత మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ అంటే మన క్యాస్ట్, పేమెంట్ మోడ్ ఎట్లా చేస్తారు, డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా, ఈ చెక్ బాక్స్ని ఇట్లా క్లిక్ చేసేసి ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు చదివి మీరు ఈ పేమెంట్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ 1లో పేమెంట్ కట్టాలి. సో అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నేను పేమెంట్కి వచ్చేస్తున్నా. ఓకే, అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసేస్తే ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఎటువంటి రెస్పాండ్ అవస్తలేదని ఏం రీఫ్రెష్ కానీ బ్యాక్ కానీ క్లిక్ చేయొద్దు. ఓకే, ఆటోమేటిక్గా ఈ విధంగా యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని మనకు సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. అది నోట్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ టీజీ ఈసెట్ ఓకే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఇప్పుడు మనకు క్లియర్గా చెప్తాను పాయింట్ టు పాయింట్, డోంట్ వరీ. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. ఇక్కడ మన ఫాదర్ నేము, మదర్ నేము అండ్ ఇక్కడ జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకు క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మొత్తం అడుగుతుంది, అంటే లిస్ట్ వస్తుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్లో. తర్వాత మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అవైలబుల్ ఉంటే అక్కడ ఎంట్రీ చేయండి. ఓన్లీ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రమే ఎంట్రీ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నాయి కదా, సో అవి ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ మనకు లోకల్ ఓయి ఉంటుందంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మైనారిటీ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టుకోండి మైనారిటీ అని, లేకపోతే నాన్ మైనారిటీ కింద అంటే ముస్లిం వాళ్ళ కిందకి వస్తే పెట్టుకోండి, లేకపోతే లేదు.
ఓకే. సో తర్వాత మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1 lakh బిలో ఉంటుందా, 1 to 2 ఉంటుందా, 2 lakhs ఎబోవ్ ఉంటుందా అనేది మీ ఇన్కమ్ని బట్టి చెప్తారా, లేదంటే మీకు క్యాజువల్గా ఉంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, అది వదిలిపెట్టేసి స్టార్ మార్క్ లేదు, ఓన్లీ స్టార్ మార్క్ ఉంటేనే ఎంట్రీ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత అడ్రస్, ఈ అడ్రస్ కూడా ఖచ్చితంగా మరి స్టార్ మార్క్ ఉంది కాబట్టి హౌస్ నెంబరు, విలేజు, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంట్రీ చేయండి. కొన్ని మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇదిగోండి, ఈ విధంగా ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇప్పుడు మీరు డిప్లొమా తర్వాత అప్లై చేస్తున్నారా, బీఎస్సీ తర్వాత అప్లై చేస్తున్నారా అనేది దాని డీటెయిల్ పర్టికులర్స్ అనమాట. ఓకే. సో ఇందాక మనం ఎంటర్ చేసిన కొన్ని డీటెయిల్స్ అక్కడ మీకు ఆటోమేటిక్గా మీ క్వాలిఫైయింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ పిన్ నెంబర్ కానీ, అంటే హాల్ టికెట్ నెంబర్ కానీ, లేదా పిన్ నెంబర్ కానీ, ఓకే, స్ట్రీమింగ్ కానీ కనబడతాయి. అక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి, వీలైతే కాలేజ్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్సి లేదా దాని ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి ఎస్ఎస్సికి సంబంధించి. సో కొంచెం కిందికి వస్తే చూడండి, ఇంటర్మీడియట్కి సంబంధించిన 10+2 ఒకవేళ చదివితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. కొందరు డిప్లొమా వాళ్ళు 10th తర్వాత చేస్తారు కదా, అంటే నో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. బీఎస్సీ వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుతారు కాబట్టి ఎస్ పెట్టుకోండి. ఆ డీటెయిల్స్ అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇంటర్మీడియట్కి సంబంధించినవి, ఎస్ అంటేనే. తర్వాత ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకే. 6th క్లాస్ నుంచి మీకు డిప్లొమా వరకు, ఒకవేళ బీఎస్సీ చదివితే బీఎస్సీ వరకు ఓన్లీ చదివిన డిస్టిక్లు మాత్రం అక్కడ మనం ఈ విధంగా చూజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు రీజనల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎక్కడ కావాలి అనేది ఒక 4 సెంటర్స్ అనేది మనకు అడుగుతుంది. ఈ 4 ఎంట్రన్స్ టెస్ట్లు ఎగ్జామ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గర ఉన్నటువంటి చూజ్ చేసుకోండి. సో ముందు అప్లై చేస్తే మనకు దగ్గర ఉన్నటువంటి సెంటర్స్ కనబడతాయి, సో అయిపోతే కనబడవు, ఇది మీరు గమనించాలి. ఓకే. అయిపోతే ఏం లేదు, ఉన్న వాటిలోకి వెళ్ళే సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత 50 KB లోపు ఒక ఫోటో అండ్ 30 KB లోపు సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి ఆ చెక్ బాక్స్కి టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసేసి మీరు ప్రీవ్యూ అయితే చూసుకోవాలి. కావాలంటే ఈ విధంగా మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే ఉందంటే ఫ్రీజ్ చేసేసేయండి. ఓకే. మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఓకే వేసేస్తే ఈ విధంగా యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు నోట్అవుట్ చేసుకోండి అండ్ దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా ప్రింట్అవుట్ కూడా వస్తుంది. ఈ విధంగా డిప్లొమా తర్వాత కానీ లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారో ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ సెట్కి అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకే. సో టీజీ ఈ సెట్ 2025 అప్లై కంప్లీటెడ్. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు హోమ్ పేజ్ నుంచి మరిన్ని వివరాలు మీరు చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.